మౌనిక పెళ్లి విషయంలో రవిని రంగంలోకి దింపిన బాలు ఒక్కసారిగా కథలో పెద్ద ట్విస్టే ఎదురైంది. మీనాతో బాలు చెప్పి బాధపడుతూ ఉంటాడు. నా మాట ఎవరూ వినడం లేదు, నేను ఏం చేయాలి, వాడు పెద్ద దుర్మార్గుడు రాక్షసుడు అని చెప్పినా కూడా వినిపించుకోవడం లేదని అంటూ ఉంటే, మీనా ఉండి మౌనిక కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఫోన్లో కూడా మాట్లాడుతుంది. మనస్ఫూర్తిగా భర్తగా తననే అనుకుంటుంది. ఇలాంటి సమయంలో మనం ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పగలం అంటూ మీనా చెప్తుంది. కానీ ఏదో ఒకటి చేయాలి మీనా, వాడికైతే నా చెల్లెల్ని ఇవ్వడం నాకు ఇష్టం లేదు, జీవితాంతం నా చెల్లి బాధపడుతుందని. మరోవైపు సంజు వాళ్ళ అమ్మ కూడా, ఎందుకురా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నావు నీ పగ కుట్రల కోసం, అవసరమారా, అమ్మాయి ఉసురు తగులుతుందిరా అని అయితే అంటూ ఉంటే నీలకంఠం తిట్టేస్తాడనమాట. నీకు ముందే చెప్పాను కదా ఈ విషయంలో జోక్యం చేసుకోకు అని. అయితే రవి మీనాకి ఫోన్ చేస్తాడు. ఏంటో దినా, చెల్లికి పెళ్ళి కుదిరిందంట కదా, కనీసం నువ్వు కూడా ఒక మాట చెప్పలేదే అంటే, రవి అది ఇంట్లో వాళ్ళు చెప్తారని నేను చెప్పలేదు అని అయితే అంటుందన్నమాట. ఇంతకీ ఎవరు వదిన, ఎక్కడ సంబంధం అంటే, నీలకంఠం అంట, అబ్బాయి పేరు సంజు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రవి. నీలకంఠం కొడుకు సంజయ్య అనగానే, ఏంటి రవి నీకు తెలుసా అంటే, తెలుసు వదినా, కానీ మీ అన్నయ్య కూడా వాళ్ళ సంబంధం ఒప్పుకోవడం లేదు, వాళ్ళు పెద్ద రౌడీ షీటర్లు అని చెప్తూ ఉన్నాడు, కానీ ఇంట్లో ఎవరు అయితే నమ్మడం లేదు అంటే, ఇక మీనాకి ఏం చెప్పకుండా ముందు అన్నయ్యతో మాట్లాడదాంలే అని అనుకుంటాడు. అలాగే శృతికి చెప్తాడు, నీలకంఠం కొడుకు సంజయ్ మా చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నాడంట అని చెప్పగానే శృతి కూడా షాక్ అవుతుంది. ఇదేదో వాళ్ళేదో కుట్రలో ఉన్నారు, అందుకే ఇలా జరుగుతుంది, మీనా మొన్న నన్ను కాపాడింది కదా, ఆ కుట్రని ఏమన్నా మనసులో పెట్టుకొని దీనికోసం ఇలా చేస్తున్నారా అన్నట్టు చెప్తుందనమాట. ఎలా అయినా సరే మీ చెల్లెని కాపాడాలి, కానీ మనం చెప్పినా కూడా నమ్మే స్థితిలో వాళ్ళు లేరు కదా అన్నట్టు చెప్తుందనమాట. అయితే రవి బాలుతో మాట్లాడదామని, బాలుకి అసలు వాళ్ళ గురించి చెప్దామని వెళ్తాడు. అయితే బాలు ఏంటి, రవికి వాళ్ళు తెలిసిన విషయం తెలియదు కాబట్టి రవిని చూస్తే చాలా కోపంగా మాట్లాడతాడు. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడా, నీకేం సంబంధం రా అని. అన్నయ్య నేను చెప్పేది ఒక్కసారి విను అన్నయ్య అన్నా కూడా వినిపించుకోనమాట. అన్నయ్య నీలకంఠం కొడుకు సంజయ్ నాకు తెలుసు అన్నయ్య అని ఒక్కసారిగా అనడంతో షాక్ అయిపోతాడు బాలు. నీకు తెలుసా, నిజంగా తెలుసా, వాళ్ళ గురించి నీకు తెలుసా అంటే, తెలుసు అన్నయ్య, శృతినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఫస్ట్, వాడితో ఎక్కడ పెళ్లి చేసేస్తారు అని మేమిద్దరం వెంటనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని జరిగింది మొత్తం చెప్తాడనమాట. రవి నాకు ఒక హెల్ప్ చేయాలి, చెల్లిని కాపాడుకోవాలంటే మనకు దొరికిన అవకాశం ఇదొక్కటే, ఖచ్చితంగా వాడు నేను కిడ్నాప్ చేసేయాలనుకుంటున్నాను, కానీ పెళ్ళి వరకు తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు నమ్మరు, అందుకనే పెళ్ళి టైం దాకా ఆగి పెళ్లి మండపంలో వాడిని కిడ్నాప్ చేసి అప్పుడు అందరి ముందు వాడిని తీసుకుని వచ్చి నిజ నిజాలు ఏంటో బయట పెట్టాలి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే, అన్నయ్య ఆ చెల్లెల కోసం నేను ఆ మాత్రం చేయనా అంటూ రవి చెప్తాడనమాట, మాటిస్తాడు, పెళ్లి వరకు ఆగుదామని అంటాడు. అప్పటి నుంచి బాలు మార్పు మొదలవుతుందనమాట. అసలు నిన్నటి వరకు కూడా పెళ్లి ఇష్టం లేని బాలు ఇలా మారిపోయాడు ఏంటి అంటూ అందరూ షాక్ అవుతారు. పట్టుబట్టలతో పెళ్లి పెద్దలాగా ఉండడం చూసి మీనా కాదు, ఆఖరికి సుశీల గారు కానీ సత్యం కానీ అందరూ షాక్ అయిపోతారు. అమ్మయ్య బాలు ఒప్పుకున్నాడులే అన్నట్టు మౌనిక కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాలు ఇచ్చే ట్విస్ట్తో ఒక్కసారిగా ప్రభావతికి అయితే దిమ్మ తిరిగిపోతుందనమాట. వాళ్ళ గురించి నిజ నిజాలు బయట పెడితే రవిని రంగంలోకి దింపడమే బాలు